పాలమూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి. మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా చెల్లా వంశీచంద్. కోస్గి సభలో తొలి అభ్యర్థిని ప్రకటించిన సీఎం రేవంత్. నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం కోస్గి బహిరంగ సభలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 14 స్థానాలు కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి పాలమూరు నుంచి లోక్సభ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. కొడంగల్ నుంచి 50,000 మెజార్టీ ఇచ్చి చెల్లా వంశీచంద్ను ఆశీర్వదించి కొడంగల్ ప్రజలను కోరారు. 14 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ను గెలిపించాలని కోరారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీని నడిపించాల్సిన బాధ్యత పిసిసి అధ్యక్షుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక బరువైన బాధ్యత ఉన్నది. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లు గెలిచినప్పుడే దేశ స్థాయిలో మన రాష్ట్రం యొక్క గొప్పతనం కాంగ్రెస్ పార్టీలో కొడంగల్ గౌరవం పెరుగుతుంది. అందుకే మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నలుమూలల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇంకా మన యుద్ధం అయిపోలేదు, యుద్ధం విరామం మాత్రమే. రేపు పార్లమెంటు ఎన్నికల్లో 14 సీట్లు గెలిచినప్పుడే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యుద్ధం గెలిచినట్టు. అందుకే మిత్రుడు సోదరుడు వంశీచంద్ రెడ్డిని ఆశీర్వదించాల్సిందిగా ఈ కొడంగల్లో 50,000 దగ్గకుండా ఆ పైన మెజార్టీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మీ బిడ్డగా ఎప్పుడు మీ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ప్రయత్నం చేస్తా. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో 14 పార్లమెంటు సీట్లను ఈ తెలంగాణ గడ్డ మీద నుంచి గెలిపించాలి. మీరందరు సిద్ధమేనా? 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 జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.